ఒకటి ఈ రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ కానీ రైతుల ఆత్మహత్యల గురించి కానీ మాట్లాడే నైతిక విలువ కానీ అర్హత కానీ హక్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. కారణం ఏమంటే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అధికారంలోకి రాకముందు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిగా నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు అని ఆ సందర్భంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగనంతగా 14,000 మంది రైతులు ఆయన హయాంలో, తర్వాత 5 ఏళ్ళలో 10,000 మంది, మొత్తం 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రికార్డ్స్ ప్రకారం మనం చూస్తే 2004 సంవత్సరంలో 2,666 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2005 సంవత్సరంలో 2,490 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2006 సంవత్సరంలో 2,607 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2007 సంవత్సరంలో 1,797 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2008 సంవత్సరంలో 2,105 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2009 సంవత్సరంలో 2,414 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2010 సంవత్సరంలో 2,525 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2011 సంవత్సరంలో 2,206 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2012 సంవత్సరంలో 2,572 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సంవత్సరంలో 2,630 మంది, అనగా 24,012 మంది ఈ 5 ఏళ్ల లోపల ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారు. రైతు రక్షక ప్రభుత్వం కాదు, రైతు భక్షక ప్రభుత్వంగా ప్రవర్తించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేఖ రాస్తూ బ్యాంకులు దివాలా తీస్తాయి, రైతులు సోమరిపోతులు అవుతారని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తండ్రిని మించిన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుల రుణమాఫీని పెట్టేందుకు సహాయం చేయలేని వ్యక్తి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రైతుల రుణమాఫీ గురించి మాట్లాడతాడో నాకేది అర్థం కాలేదు. ఆ రోజు మేము రైతు రుణమాఫీ చేస్తామంటే వ్యతిరేకంగా మాట్లాడాడు. అమెరికా అంత బడ్జెట్ కావాలి, ఇది అసాధ్యము, ఇది చేయలేమని చెప్పిన వ్యక్తికి ఏ పార్టీ నైతిక విలువ ఉందో రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడము. అంతేకాకుండా ఆయన చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలు చెప్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన విషయం 8,000 కోట్లు అని చెప్తున్నాడు. ఆయన ఏ లెక్కలు తీసుకుని చెప్తున్నా మాకైతే అర్థం కాలేదు, కానీ లిస్టులో మాత్రం అంత అమౌంట్ లేదు. ఇవ్వాల్సిన అమౌంట్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీ కానీ, రైతుల ధైర్యాన్ని కల్పించడం కానీ, ఎరువులు సరఫరాలో కానీ, విత్తనాలను సబ్సిడీ సరఫరాలో కానీ, అదేవిధంగా స్ప్రింకులు డ్రిప్లు 90% సబ్సిడీ ఇవ్వడం కానీ, ఈ పంట సంజీవిని ఈ కార్యక్రమాల వల్ల కానీ రైతుల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచి ఆత్మహత్య తగ్గించిన మాట వాస్తవమా కాదా ఇప్పుడు 7వ స్థానానికి వచ్చింది. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2015 సంవత్సరం మహారాష్ట్ర 4,291 ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటక 1,569తో 2వ స్థానంలో ఉంది. తెలంగాణ 1,358 ఆత్మహత్య చేసుకున్నారు, 3వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్ 5వ స్థానంలో ఉంది. తమిళనాడు 6వ స్థానంలో ఉంది. ఏపీ 516తో 7వ స్థానంలో ఉంది. ఈరోజు రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఈయనొక్కడే నదులు అనుసంధానం చేస్తాడని,
ఈ రైతుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్లో కూడా దాదాపు వ్యవసాయ ప్రత్యేకమైన బడ్జెట్ కూడా పెట్టినది ఈ ఆంధ్రప్రదేశే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు బాధ్యత ఉంది, జవాబుదారితనం ఉంది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ను రైతు సంక్షేమ రాష్ట్రంగా మారుతాడు, ఏమాత్రం సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రైతుల గురించి మాట్లాడవలసిన నైతిక విలువ లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు.